హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వివేక్ నవ్వుకొని ఇప్పుడు అనన్య తిరిగి మళ్ళీ మామూలు అవుతుంది అని అనుకున్నాడు. అమ్ము టిఫిన్ చేశాక రూమ్లోకి వెళ్ళి అసలు బయటికి రాకపోవడంతో ఏడుస్తుందా ఆలోచిస్తుందా అని అర్థం కాక సుభాష్ గింజుకుంటూ ఉండడంతో మధు అటుగా వెళుతూ సుభాష్ని చూసి, అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు? కూర్చున్న చోట ముడ్డి నిలవటం లేదు అని విచిత్రంగా చూస్తూ అనింది. సుభాష్ తల కొట్టుకొని అమ్ము టిఫిన్ చేశాక రూమ్లోకి వెళ్ళింది. ఇంతవరకు బయటికి రాలేదు. ఒకసారి దీపా పిలిస్తే ఉలుకు పలుకు లేదు. ఏడుస్తుందా లేదా ఆలోచిస్తుందా అర్థం కావడం లేదు. ఒకసారి వెళ్ళి చూడు, మనమే కదా తనని నార్మల్ చేయాలి అని క్యూట్ పప్పీ ఫేస్తో అన్నాడు. మధు వంగి వింటూ ఉన్నదల్లా లేచి నిటారుగా నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని గట్టిగానే, హలో, నువ్వు చెప్పినవన్నీ నిజమే, కానీ ఒక్కటి మాత్రం మిస్టేక్ ఉంది. అదేంటంటే ఇతనని గమనించుకోవాల్సింది మనం కాదు, నువ్వు అని సుభాష్ వైపు చేయి చూపించడంతో సుభాష్ మొహానికి చేయి అడ్డు పెట్టుకొని చిన్నగా అని అన్నాడు. అత్తయ్య మీరు చెప్పండి. అమ్ము రూమ్లోకి వెళ్ళి బయటికి రాలేదు. ఏడుస్తుందేమో వెళ్ళి చూసి ఓదార్చమంటున్నాడు. నేనెందుకు వెళ్ళాలి? తనే కదా వెళ్ళాలి, తనే కదా భరోసా ఇవ్వాలి. మీరైనా చెప్పండి అని మధు అనడంతో దేవుడా బుజ్జీ అని సుభాష్ రాగాలు తీశాడు. సుబ్బు మధు తప్పేమీ చెప్పలేదు. ఇప్పుడు మాలో ఎవరు వెళ్ళినా తనకి ఒక ఓదార్పు దొరికి ఏడుస్తుంది. అదే నువ్వు వెళ్ళావంటే తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది. నీ ముందు ఏడవకుండా నటించడం కోసమైనా తన కన్నీరుని కట్టడి చేస్తుంది. మెల్లగా దానికి అలవాటు పడుతుంది. వెళ్ళు, నువ్వే వెళ్ళి చూసిరా. తను నీ భార్య. నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళగానే తప్పు చేస్తావని ఇక్కడ ఎవరూ అనుకోరు అని దుర్గా అనడంతో సుభాష్ మొహమాటంగానే లేచి మధు వైపు గుర్రుగా చూసి అమ్ము రూమ్లోకి వెళ్ళాడు. అమ్ము బాల్కనీలో నిలబడుకొని ఆలోచిస్తూ సైలెంట్గా ఉండటంతో సుభాష్ రూమ్లోకి వెళ్ళి చూడగా అమ్ము బయట నిలబడుకొని ఉందని అర్థమయ్యి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి తనని చూసి అటువైపు తిరిగి ఉండటంతో వెళ్ళి నెమ్మదిగా తన పక్కనే నిలబడి అమ్ము అని పిలవగానే అమ్ము తల తిప్పి చూసింది. మొహం నిండా కన్నీళ్లు కనిపించగానే సుభాష్కి బాధగా అనిపించి, ఏడుస్తున్నావా? అనుకున్నాను ఇలాగే ఉండుంటావని. నువ్వింకా రంజిత్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా అని అడిగాడు. బాధపడుతున్నాను, చాలా చాలా బాధపడుతున్నాను బావా. కేవలం నా డెసిషన్ ఇలా ఉంది, ఎందుకని బాధపడుతున్నాను? కనీసం ఒకసారి కూడా అనుమానించకుండా ఎలా ఉన్నానో అర్థం కావడం లేదు. అంత కళ్ళు మూసుకుపోయి ఎలా ఉన్నానో తెలియడం లేదు. చూసిన ప్రతి ఆడదానిలో అందాలని చూసే రంజిత్ని నేను ఎలా కనిపెట్టలేకపోయానో అర్థం కాక బాధపడుతున్నాను అని అమ్ము బాధగా చెప్పింది. ఏడవకు, నా దృష్టిలో మన దృష్టిలో అర్హత లేని వాళ్ల కోసం ఏడవకూడదని నేనెప్పుడు అనుకుంటాను. అదే నీకు కూడా చెప్తాను. ఎందుకంటే కన్నీళ్లు నిజంగానే చాలా విలువైనవి. ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం ఏడిస్తే వాటికి అస్సలు విలువ ఉండదు. మనకి ప్రేమని పంచే వాళ్ళ కోసమో, లేదా మన గురించి ఆలోచించే వాళ్ళ కోసమో, లేదా మన కోసం ప్రాణం పెట్టే వాళ్ళ కోసమో కన్నీరుని వదలాలి. అంతేకాని ఇలాంటి నీచుల కోసం కాదు అని అన్నాడు. అమ్ము సైలెంట్గా ఉండడంతో సుభాష్కి ఏం మాట్లాడాలో అర్థం కాక, సరే చెప్పు, నీ రూమ్ చూస్తే ఇంత గొప్పగా ఉంది. నువ్వు నాతో అసలు అడ్జస్ట్ అవుతావా? నాకు కాస్త అనుమానంగా ఉంది అని అన్నాడు. అమ్ము కన్నీళ్లు తుడుచుకుంటూ, లేదు బావా, నేను అడ్జస్ట్ అవుతాను అని అనింది. నేను నమ్మను. నేనిప్పుడు నీ కోసం ఇళ్ళు తీసుకున్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఓకే. అది కూడా ఇలా పట్టు పరుపు కుదరదు. నార్మల్ బెడ్ అయితే ఏర్పాటు చేయగలను. చూడు, నీ రూమ్లో అద్దం కూడా ఎంత అందంగా మెరిసిపోతుందో. నేను ఇంత పెద్దగా కొనలేను, కానీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం కొనివ్వగలను అని సుభాష్ అంటూ ఉండగా అమ్ము కన్నీళ్లు తుడుచుకొని ఒక చిన్న నవ్వు నవ్వి, నిద్ర వస్తే నేల మీదైనా పడుకోక తప్పదుగా. ఇక అద్దం ఎలాంటిదైనా ఒకటే, అందులో నా రూపాన్నే చూపిస్తుంది. ఈ అద్దంలో నేను అందంగా కనిపించి నువ్వు కొనిపెట్టే అద్దంలో వేరుగా మారిపోనుగా. అన్నింటికీ మించి ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు కావాల్సింది ఇల్లు, వాకిలి, ఇంట్లో వస్తువులు కాదు, మంచి మనుషులు మాత్రమే. అది నాకు దొరికింది. ఇంతకు మించి నాకు వేరే ఆలోచన లేదు బావా అని అమ్ము చెప్పడంతో, మొత్తానికి అడ్జస్ట్ అయిపోతాను అంటున్నావు. రేపటి రోజు పొరుగింటి పిన్ని గారి కాసుల బేరి చూడు అంటూ పాట పాడవుగా అని సుభాష్ అమ్ము వైపు చూస్తూ అన్నాడు. అమ్ముకి నవ్వు వచ్చేయడంతో నవ్వేస్తూ నోటికి చెయ్యడ్డు పెట్టుకొని, నా దగ్గర కాసుల పేరు ఉంది అని చెప్పింది. సుభాష్ నవ్వుతూ, ఇలాగే నవ్వుతూ ఉండు,
దయచేసి ఏడ్చి వాడి గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు అనే ఫీలింగ్ నాకు తెప్పించకు ప్లీజ్ అని సూటిగా నిదానంగా చెప్పడంతో అమ్ము తల ఊపింది. అదే రోజు రాత్రి దేవాంశ్ అందరితో పాటే ఉండగా మధు చాలా త్వరగా తిని పడుకోవడానికి వెళ్ళడంతో ఇదేంటి అందరితో ఉప్పర్ మీటింగ్ పెడుతుంది అనుకుంటే ఇక్కడ నుండి పారిపోయింది అని అనుకొని దేవాంశ్ కూడా లేచి సరే అమ్మా నిన్నంతా ప్రయాణం చేసి సరిగా నైట్ పడుకోలేదు, పైగా రేపు వ్రతం ఉందిగా వెళ్ళి కొంచెం ఎర్లీగా పడుకుంటాను అని చెప్పడంతో సరే నాన్న వెళ్ళు, మీరు కూడా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళి పడుకోండి అని దుర్గా చెప్పడంతో అందరూ ఎవరి రూమ్లలోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. దేవాంశ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మధు అని అంటూ తల తిప్పి మధుని చూసి షాక్ అయిపోయాడు. లోపల అడుగుపెట్టి వెనక్కి తిరగకుండానే మధుని చూస్తూ అలానే అడుగు వెనక్కి వేసి డోర్ వేసి చూడకుండానే లాక్ చేసి అడుగు ముందుకు వేయడంతో బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉన్న మధు కళ్ళెగరేస్తూ లేచి నిలబడి తన ఫ్రాక్ని 2 చేతులతో పట్టుకొని గుండ్రంగా తిరిగి ఎలా ఉన్నానబ్బాయ్ అని కళ్ళెగరేస్తూ ఇది నువ్వు సెలెక్ట్ చేసిందే, అది పెళ్లికి ముందు షాపింగ్ వెళ్ళినప్పుడు ఈ పింక్ ట్రిక్స్ తప్ప ఇంకేమీ తీసుకోవద్దన్నావుగా, తీసుకున్నాను. ఎవరి ముందు వేసుకోవద్దు అన్నావుగా, అందుకే నీ ముందు వేసుకున్నాను, బాగుందా అని అమాయకంగా అడిగింది. పడుకునే టైంలో ఈ డ్రెస్ ఏంటి అని దేవాంశ్ అడిగాడు. ఏంటబ్బాయ్ నీకేమైనా ఊపిరాడటం లేదా, నేను డ్రెస్ వేసుకుంటే నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది అని మధు దేవాంశ్ దగ్గరికి వచ్చి తన కాలర్ సరిచేస్తూ అడిగింది. నాకెందుకు అలా ఉంటుంది, నీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నాను, చక్కగా ఇది తీసి నైట్ డ్రెస్ వేసుకో అని దేవాంశ్ చెప్పాడు. నైట్ డ్రెస్నా, ఇట్స్ వెరీ బోరింగ్, నాకు ఈ డ్రెస్లోనే ఉండాలనిపిస్తుంది, బాగున్నానా అని మధు అడుగు వెనక్కి వేసి తనని తాను చూసుకుంటూ అడిగింది. బాగుండడమా, అరే దేవుడా అని దేవాంశ్ మనసులో నలిగిపోతూ బయటికి మాత్రం చిన్న స్మైల్తో బాగున్నావు, బట్ డే టైంలో అయితే బాగుంటుంది, కానీ ఇప్పుడు కాదు అని తనని దాటుకొని వెళ్ళి నాకు ఒక 10 నిమిషాల వర్క్ ఉంది, అది చేసుకున్న తర్వాత పడుకుంటాను, నువ్వు పడుకో అని చెప్పాడు. మధు బెడ్ మీద కూర్చొని అయితే పని చేసుకుంటానంటావు, వేరే ఏ పని పెట్టుకోను అంటావు అంతేనా అని మధు సాగదీసి అడిగింది. అంతే వేరే ఏ పని పెట్టుకోవాలన్న ఆలోచన లేదు అని దేవాంశ్ అన్నాడు. మధు లేచి చాలా వేగంగా దేవాంశ్ ముందుకు వచ్చి నిలబడటంతో దేవాంశ్ షాక్ అయ్యి కూర్చొని ఉన్నవాడల్లా సోఫాలో వెనక్కి వాలి తల ఎత్తి మధు వైపు చూస్తూ ఏంటి అని తడబడుతూ అడిగాడు. ఆర్ యూ ష్యూర్ వేరే ఏ పని పెట్టుకోవు కదా అని మధు చూపుడు వేలు చూపిస్తూ రెప్పలు వాల్చకుండా అలాగే చూస్తూ అడగడంతో ఎస్ ఐఎమ్ ష్యూర్ అని దేవాంశ్ అన్నాడు. ఓకే ఫైన్ అని మధు అక్కడి నుండి వెళ్ళడంతో ఎక్కడికి అని దేవాంశ్ అడిగాడు. నువ్వు చూసేసావుగా, ఇక ఏ పని పెట్టుకోనన్నావు, అదే పొగిడే పని అని నవ్వి డ్రెస్ ఎందుకు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా, మాసిపోతుంది, అందుకే చేంజ్ చేసుకోవడం కోసం వెళ్తున్నా అని మధు డ్రెస్సింగ్ రూమ్లో దూరి డోర్ దబ్బున వేసింది. అమ్మో, ఆడవాళ్ళకి తెలిసిన జిమ్మిక్కులు మా మగాళ్ళకి తెలియవు, ఏమైనా చాలా అమాయకులం మేము, టెంపరేచర్ రైజ్ చేస్తుందమ్మా, అయినా ఆ ఫ్రాక్లో భలే క్యూట్ ఉంది, ఆ రోజు ఫోటోలో నార్మల్గా ఉంది కానీ ఇప్పుడు మాత్రం చెమటలు పట్టించేస్తుంది అని దేవాంశ్ ఆలోచిస్తూ అనుకున్నాడు. మధు 20 నిమిషాలైనా రాకపోవడంతో మధు డ్రెస్ తీసి నైట్ డ్రెస్ వేసుకోవడానికి ఎంతసేపు అని అడగడంతో మధు డోర్ అప్పుడే ఓపెన్ చేయడంతో దేవాంశ్ అలాగే చూశాడు. మధు అడుగు బయట పెట్టగానే మళ్ళీ దేవాంశ్ షాక్ అయిపోయాడు. వైట్ కలర్ శారీ మీద అక్కడక్కడ చిన్న చిన్న ముత్యాలతో చూడ్డానికి చాలా అందంగా అనిపించడమే కాకుండా తన ఒంటి మీద మరింత అందాన్ని తీసుకురావడంతో అలాగే చూస్తూ ఉండగా మధు చీర కుచ్చుళ్ళు పట్టుకొని కాస్త విదిలించుకుంటూ ముందుకు పడిన మల్లెపూలని వెనక్కి వేసుకొని దేవాంశ్ వైపు ఓరగా చూసి ఏవండోయ్ మాస్టారు, ఎందుకలా చూస్తున్నారు, మీ పని మీరు చూసుకోండి, నేను అలా వెళ్ళి చల్లగాలిని పీల్చుకుని వస్తాను అని మధు వెళ్ళి డోర్ పట్టుకోగానే మధు ఎక్కడికి అని దేవాంశ్ టెన్షన్గా అడిగాడు. చెప్పాను కదా అలా వెళ్ళి చల్లగాలిని పీల్చుకొని వస్తాను, యూ క్యారీ ఆన్, వర్క్ చాలా ఇంపార్టెంట్, వర్క్ ఈజ్ వర్షిప్ కదా, అన్నింటికి మించి అదేదో అంటారు టైమ్ ఈజ్ మనీ, సో పని చేసుకోమా
అని నవ్వుతూ వెళ్ళి డోర్ వేసుకుంది. దేవాంశ్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ని గట్టిగా పట్టుకొని, ఇప్పుడు బయటికెందుకు వెళ్ళింది? చల్లగాలి కావాలంటే బాల్కనీలోకి వెళ్ళొచ్చు కదా. ఇంత విశాలంగా ఇంత అందంగా కట్టించింది దేనికోసం? ఆ చల్లగాలి కోసమే కదా. ఇక్కడ ఏమైనా కొంచెమే వచ్చి బయట ఇంత ఎక్కువగా వస్తుందా? లేదుగా. అయినా రూమ్లో ఇంత ఏసీ, ఇంత చల్లగా ఉంది, ఎందుకు బయటికి వెళ్ళాలి? పైగా అలా రెడీ అయ్యి ఎందుకు వెళ్ళాలి? నన్ను ఇంప్రెస్ చేయాలి కదా, చేయకుండా ఎలా వెళ్తుంది అని దేవాంశ్ ఆలోచించాడు. చేతిలో ఉన్న ల్యాప్టాప్ని పక్కన పెట్టి లేచి అటూ ఇటూ తిరుగుతూ, అదేంటి ఇందాక డ్రెస్ వేసుకున్నప్పుడు బాగున్నానా లేదా అని అడిగి, చీర కట్టినప్పుడు మాత్రం బాగున్నానా లేదా అని ఎందుకు అడగలేదు? పైగా మల్లె పువ్వులు కూడా పెట్టుకుంది, మరి అడగాలి కదా. అట్లీస్ట్ నిన్ను ఇంప్రెస్ చేస్తున్నాను, ఇంప్రెస్ అయ్యావా అయినా అడగాలిగా. అది కూడా అడగకుండా చల్లగాలి అని చెప్పి బయటకు వెళ్ళింది. ఉఫ్, ఇలా కాదు అని వెళ్ళి డోర్ పట్టుకొని, ఇప్పుడు నేను వెళ్ళి అడగాలి, ఎందుకు అడగకూడదు, అడిగి తీరాలి అని అక్కడి నుండి బయటికి వెళ్ళి లాన్లో చూడగా మధు లేకపోవడంతో డోర్స్ క్లోజ్ చేసి, టెర్రస్ మీద ఏమైనా వెళ్ళిందా అని అనుకోగానే మళ్ళీ డోర్స్ ఓపెన్ చేసి మెట్లెక్కి వెళ్ళాడు. మధు టెర్రస్ మీద అటువైపు తిరిగి నిలబడి ఉండటంతో దేవాంశ్ అడుగు ఆపి క్లిప్ పెట్టి వదిలేసిన జుట్టు, అందులో అందంగా తురిమిన మల్లెలు, కాస్తంత కనిపిస్తున్న తన నడుము వంపు మరింత అందాన్ని తీసుకురావడంతో చడీ చప్పుడు లేకుండా ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి మధు పక్కనే నిలబడ్డాడు. మధు కళ్ళు మూసుకొని చిన్న నవ్వుతో, వచ్చావా అని అనింది. చల్లగాలి కావాలంటే బాల్కనీలో బోల్డ్ అంత దొరుకుతుంది, మరి ఇక్కడికే ఎందుకు వచ్చావు? పైగా ఒక్కదానివే, భయం లేదా నీకు అని దేవాంశ్ అడిగాడు. ఎందుకు భయం? కూడా నువ్వు వస్తావని నాకు తెలుసు కదా అని మధు కళ్ళు తెరిచి దేవాంశ్ వైపు మెల్లగా తల తిప్పింది. రాకపోతే అని దేవాంశ్ అంటూ ఉండగా, ఛాన్సే లేదు, ఒక్కసారి రానందుకే ఇప్పటికీ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నావు, అలాంటిది ఇక ఎప్పుడైనా ఇలా ఆగిపోతావు అని నేనెందుకు అనుకుంటాను అని మధు అడిగింది. నైస్ అనాలిసిస్. సరే చెప్పు, ఏంటి డ్రెస్కొచ్చావు, డ్రెస్ నుండి చీరకొచ్చావు, ఏంటి విశేషం? పైగా మల్లెలు, మొదటి రాత్రికి రెడీ అయినట్టు రెడీ అయ్యావు, కానీ ఇది మొదటి రాత్రి కాదుగా అని దేవాంశ్ అన్నాడు. మధు నిట్టూర్పు వదిలి, ఏం లాభంలే, ప్రతి రాత్రిని మొదటి రాత్రి చేయాలనిపిస్తుంది, కానీ ఇక్కడ మా ఆయన ఇంప్రెస్ అవ్వట్లేదు, ఏం చేద్దాం, ఆల్రెడీ అన్నీ పుచ్చుకున్నారుగా, అందుకే మోజు తీరిపోయిందనుకుంటా, లేదంటే ఇంత గ్యాప్లో నిలబడే వాళ్ళేనా తమరు అని మధు మూతి ముడిచి అనింది. దేవాంశ్ చిన్న నవ్వుతో ఏటో చూస్తూ, మధు ఇంప్రెస్ చేయమని అడిగాను, నిజంగా అడిగాను, నువ్వు ఇంప్రెస్ చేస్తే నిజంగా నిన్ను క్షమించేస్తాను కూడా. మరి ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు, చాలా క్లోజ్గా ఉంటున్నావు, మరి నువ్వు నన్ను క్షమించలేదా అంటే నిజంగా క్షమించలేదు అని దేవాంశ్ అన్నాడు. మధు అలాగే చూస్తూ తెలియకుండానే కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర రావడంతో, నీ మాటలు మనసుని బరువుగా మార్చేస్తాయని నాకు తెలియదు, ఇప్పుడే కొత్తగా అనిపిస్తుంది అని అనింది. మధు, ఒక్కసారి నా గురించి బాగా ఆలోచించు. ప్రేమగా ఉన్నప్పుడు కానీ, కోపంగా ఉన్నప్పుడు కానీ, లేదా నీతో టైం స్పెండ్ చేసినప్పుడు కానీ ఎక్కువగా నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాను? నువ్వు ఇంప్రెస్ చేయడం అంటే దేని గురించి అనుకుంటున్నావో ఆలోచించి చూడు. ఈ అందం, చందం, ఈ మాటలు ఇవన్నీ కాదు. ఆల్రెడీ నేను ఎప్పుడో పడిపోయాను మధు. నువ్వు అనుకుంటున్నావేమో ఫస్ట్ నైట్ అయిపోయింది కదా, అందుకే నేను నీకు బోర్ కొట్టేశాను అని. కాదు, అంతకు ముందే నేను నీకు పడిపోయాను. నువ్వు నాకు ఏమి ఇవ్వకముందే నేను పడిపోయాను. ఇప్పుడు కొత్తగా నువ్వు నన్ను ఇంప్రెస్ చేసేదేముంది? ఐఎమ్ ఆల్రెడీ ఇంప్రెస్డ్. నువ్వు కనిపించిన ప్రతిసారి పడిపోతూనే ఉంటాను, కానీ నాకు కావాల్సింది ప్రస్తుతానికి ఇది కాదు అని దేవాంశ్ అన్నాడు. మధు తలదించుకొని ఆలోచిస్తూ ఉండగా దేవాంశ్ 5 నిమిషాల తర్వాత, సరే ప్రస్తుతానికి వెళ్ళి పడుకుందామా? ఆలోచించు, బాగా ఆలోచించు, రేపు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయి అని నవ్వుతూ అన్నాడు. పద అని దేవాంశ్ ముందుకు కదలడంతో మధు దేవాంశ్ చేతిని పట్టుకొని ఆపింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. అంటే కమెంట్స్ కొన్ని చూశాను, అంటే నేను తొందరగా ఈ అప్డేట్ రెడీ చేసేసాను కదా, సో వచ్చిన వరకు మాట్లాడుకుందాం. చాలామంది ఏమన్నారంటే, చాలా బాగుంది మైరా స్టోరీకి మీ వాయిస్ చాలా బాగా సెట్ అయింది, ఈ అప్డేట్ చాలా నవ్వుకున్నాం, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఎపిసోడ్ అని ఎదురు చూడాలి, అంత తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది అన్నారు. ఇంకో విషయం ఏంటంటే, కొందరేమో మధు వాయిస్కి నా వాయిస్ బాగా సెట్ అయిందంటారు, కొందరు సత్యాక్ అంటారు, కొందరేమో నందుకు అంటారు, కొందరేమో
ఇంకొకరేమో పల్లవికి బాగుందంటారు. ఇంతకీ దేనికి బాగా సెట్ అయింది? యాక్చువల్లీ అంటే వినే ప్రాసెస్లో మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం కదా ఆ క్యారెక్టర్కి. సో అన్నింటికి సెట్ అయినట్టే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు చాలామంది నాకు చెప్పింది పల్లవికి అండ్ మధుకి బాగా నా వాయిస్ సెట్ అయిందని చెప్పున్నారు. సో ఏమో మరి నేనైతే నార్మల్గా అంటే సిచ్యువేషన్ అది ఏ టైప్ ఆఫ్లో రాశానో నాకు తెలుసు కాబట్టి ఆ టైప్లోనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీరు కనెక్ట్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఇకపోతే మైరాకి వాళ్ళ అత్తయ్య మామయ్య సపోర్ట్ చేయడం అదంతా బాగుంది. టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అండ్ క్యూట్గా చాలా బాగా అనిపించింది అన్నారు. అసలు ఈ పోటీ మొదలయ్యాక ఉంటుంది యాక్చువల్గా సీన్. ఎందుకంటే మన మైరా ఎంత తింగరినో ఇక్కడ మెల్లగా మీకు అర్థమవుతుంది. అదంతా నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. సో రేపు అప్డేట్ మార్నింగ్ రాదు, కొంచెం లేట్గా రావచ్చు. ఎందుకంటే ఊరికి వెళ్తున్నాను కదా, సో అక్కడ నేను మెల్లగా రెడీ చేసి కదా పెడతాను. సో కొంచెం లేట్ అవుతుంది, బట్ ఖచ్చితంగా వస్తుంది. ఇకపోతే ఎవరైతే మిమ్మల్ని ఆ మాట అన్నారో, అదే నాతో నేను ఉండిపో స్టోరీలో అసలు లవ్వే లేదన్నారో, వాళ్ళ మీనింగ్ లవ్ అనేది వేరనుకుంటా అన్నారు. యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను. అంటే లవ్ అంటే చాలామంది చాలా తప్పుగా అనుకుంటారు, బట్ ఎంత స్వీట్ థింగ్ తెలుసా అది. మనం ఒకరి కోసం చేసే ప్రతి పనిలో అది ఉంటుందన్నమాట. నాకు తెలిసినంత వరకు ఈవెన్ మనం బాధ పెడుతున్నామంటే కూడా ఒకరిని, అది కూడా వాంటెడ్గా వాళ్ళకు మంచి జరుగుతుందని ఆ విధంగా బాధ పెడుతున్నాము అంటే రేపటి రోజు మంచి కోసం, అది కూడా ప్రేమే నా దృష్టిలో. నేనైతే మధు దేవాంశ్ స్టోరీలో వాళ్ళిద్దరిని ఎప్పుడూ అసలు ఒక్కసారి కూడా దూరం పెట్టలేదు. బికాజ్ భార్యాభర్తలు కలిసి ఉండి ప్రతిదీ పోరాడితే ఎలా ఉంటుంది అన్నదే చూపించాను. నేను ఎలా అయితే ప్రేమ పరిచయంలో చెప్పానో చైతు పల్లవి విషయంలో, సేమ్ ఇక్కడ కూడా అదే చూపిస్తున్నాను నేను. సో అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, అదే అంతే. అర్థం చేసుకొని వాళ్ళకే నేనేం చెప్పలేను. ఇంకా అంతే ముచ్చట్లు ప్రస్తుతానికి అంతే. మళ్ళీ మనం రేపటి అప్డేట్లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. కాదు మధు ఎలా అనిపించిందో చెప్పండి. మధు అల్లరి ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత మధు హ్యాపీగా ఉంది కదా, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత. సో ఇంకో 2 అప్డేట్స్ దాన్ని అలాగే కంటిన్యూ చేద్దాం. అంటే ఆ తర్వాత ఏమైనా చేస్తామంటే అలా ఏం కాదు, జస్ట్ అంటున్నాను. ఇంకా అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై గాయ్స్.